తెలుగు ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించేలా వారికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నారని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ విజయవాడలోని దుర్గమ్మ గుడికి వెళ్లిన ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా దుష్ట శక్తులు అడ్డుకున్నా తన ప్రయాణం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను యాత్ర చేపట్టానని చెప్పారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ధర్మాన్ని కాపాడడం కోసం ఆయనకు ప్రార్థనలు చేసి ఈరోజు నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను. శక్తి స్వరూపణి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి. ఆ తల్లిని ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే కోరాను, ధర్మాన్ని పరిరక్షించమని, దుష్టుల్ని శిక్షించమని, మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను. తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం, ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దీనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయాని కోసం, ధర్మం కోసం పోరాడారు. ఎక్కడికక్కడ